ఒప్పుకుంటాను, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉందని. అయితే చాలా చోట్ల ఈ జన్మలో చేసుకున్న కర్మలకి వచ్చే జన్మలో పాపం అనేది అనుభవిస్తారు అంటారు. అలా కాకుండా ఈ జన్మలో చేసుకున్న కర్మలకి ఈ జన్మలోనే పాపం అనుభవించవచ్చు కదా, మరి ఇది అన్యాయం కాదంటారా? నెక్స్ట్ జన్మ వరకు ఫార్వర్డ్ అవ్వడం అనేది ప్రకృతికి ఎదురొడ్డి మనం వెళ్ళలేము. కానీ రెండో రకం ఏంటి, సామూహిక, కలెక్టివ్. అంటే సునామీలు వచ్చాయి, ఆ సమయానికి అందరికి ఒకే రకమైన కర్మ ఉందనుకోండి, చనిపోవాలి అన్నట్టుగా ప్రకృతి దాన్ని అర్థం చేసుకొని అందరిని ఒకేసారి భూస్థాపితం చేసేది. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకొని ఎగ్గొట్టినా, లేదా ఎగ్గొట్టే ఉద్దేశం లేకపోయినా, ఇవ్వాలన్న ఉద్దేశం ఉన్నా ఇవ్వకుండా చనిపోయినా, వారికి కొడుగ్గా పుట్టి ఆ డబ్బులన్నీ కూడా ఖర్చు పెట్టిస్తారు. ఇది రుణానుబంధ పుత్రుడు. మంచి కర్మలు మాత్రమే చేసుకుంటూ ఈ జన్మలో చెడు కర్మలకి దూరంగా ఉండాలి అంటే ఏదైనా మార్గం ఉందా? ఇది అసాధ్యం అండి. దిస్ మెటీరియల్ వరల్డ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ ఎ జెంటిల్ మ్యాన్.